పివి నరసింహారావు గారికి అనౌన్స్ చేయడం జరిగింది భారతరత్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏంటి సార్? రియాక్షన్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ హ్యాపీనెస్. హ్యాపీనెస్. సర్ప్రైజ్ ఎందుకు అని అంటే ఒక బీజేపీ ప్రభుత్వం ఒక కాంగ్రెస్కి సంబంధించిన ఒక నాయకుడికి ఇవ్వడం అనేది సర్ప్రైజ్. హ్యాపీనెస్ ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసినటువంటి ఒక ఎఫిషియెంట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన పివి నరసింహారావు. అంటే 1991లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటిది, అంటే నాకు సమాజం పట్ల కొంత అవగాహన వస్తున్నటువంటి దశ. అప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు ప్రధానమంత్రి అవ్వడం అనేటటువంటి నేను మొదటిసారిగా చూసిందనమాట. కాబట్టి అది ఆనందం. సో తెలుగు ప్రజలందరికీ ఇది ఒక గర్వకారణం కూడా. అంటే దీన్ని అంటే అందరూ పాజిటివ్ వేలోనే చూస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారా? రాజకీయాలు ఉండడానికి లేదు. ఎందుకంటే రాజకీయం అంటే ఇప్పుడు బీజేపీ అద్వానీ గారికి ఇచ్చింది అంటే అది రాజకీయం అనుకుంటాం. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి భారతరత్న 5గురికి ఇచ్చారు. ఈ 5గురిలో అద్వానీ గారు తప్ప మిగతా అందరూ కూడా నాన్ బీజేపీయే. మిగతా 4 కూడా, శరణ్ సింగ్ కావచ్చు, లేకపోతే మన పివి నరసింహారావు కావచ్చు, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్ కావచ్చు, వీళ్ళందరూ పాలిటిక్స్ బీజేపీతో సంబంధం లేని వాళ్ళు. కనుక దీంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనడానికి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం లేదు. విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు. ఏమని పివి నరసింహారావు గారిని వాడుకుందాము అన్నట్టుగా వీళ్ళు ఇచ్చుంటారు ఎలక్షన్ మూమెంట్లో. వాడుకునేటట్టయితే ఇంకా ప్రముఖ నాయకులు బీజేపీలోనే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? కాబట్టి ఇది ఇర్రెలవెంట్ క్రిటిసిజం అనమాట. సో అంటే పివి నరసింహారావు గారు అంటే ఈ తరం పిల్లలకు ఆయన ఏం చేశారన్నది రీసెంట్గా ఈ భారతరత్న ఇచ్చిన తర్వాతే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనరల్గా ఆయనకు భారతరత్న ఇవ్వాల్సినంత ఈ వర్క్ ఏం చేశారు భారతదేశం? ఇప్పుడు ఇండియన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాని అనలైజ్ చేయాలంటే 2 దశలుగా అనలైజ్ చేయాలి. 1947 నుంచి 1990 వరకు ఒక దశ, 1991 తర్వాత 2వ దశ, ఇప్పుడు దాకా ఉన్నటువంటిది అనమాట. ఎందుకంటే 1990 వరకు మన నెహ్రూవియన్ ఎకానమీ అనేటటువంటి పద్ధతిలో ఉండేది. నెహ్రూ ఆలోచనలతోటి, నెహ్రూ పద్ధతులతోటి ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండేది. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేవారు దాన్ని. బట్ 1991లో మొదటిసారిగా మనకి ఒక లిబరలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ అనేది మొదలైంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా ఒక భిన్నమైనటువంటి రూట్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఒకప్పుడు ఇండియా అంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, పేద దేశం అనేటటువంటి పరిస్థితి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ పివి నరసింహారావు గారు వేశారు. ఇప్పుడు కర్తవ్యకాల్ అనే పేరుతో భారత ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. ఏంటి, 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాము అని చెప్పి. సో దానికి కావాల్సిన ఫౌండేషన్ మరి 1991లోనే వేశారు పివి నరసింహారావు గారు. కాబట్టి ఇది భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసినటువంటి విధానం అన్నమాట. ఏం సంస్కరణలు చేశారు సార్? సో దీన్ని మనం ఆర్థిక సంస్కరణలు అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని అంటాం. ఇప్పుడు తేడా ఏంటి అంటే 1991కి ముందు ఎవరైనా ఒక పెద్ద చదువులు చదువుకోవడం అంటే 10th క్లాస్ తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి ఏం చదివేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, సిఈసి ఇలాంటివి చదువుకునేవాళ్ళు. ఎంపీసీ చదవడం అనేది చాలా 10% లోపలే ఉండేది. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఎక్కువ మంది అనుసరించేది ఏంటి అంటే ఐటీఐలో జాయిన్ అయ్యేవాళ్ళు. 10th క్లాస్ తర్వాత ఐటీఐ జాయిన్ అయ్యి ఏదన్నా ఒక ఫిట్టర్ ఇటువంటి నేర్చుకుని, ట్రేడ్ నేర్చుకుని ఒక 1 ఇయర్లో నేర్చుకుని మెకానికల్గా, డీజిల్ మెకానికల్గా, ఫిట్టర్లుగా ఇట్లా ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాళ్ళు. అదో రకమైనటువంటి పద్ధతి. లేకపోతే ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేవాళ్ళు. ఇది మాత్రమే చూసేవాళ్ళం బిఫోర్ 1990. బట్ 1991 తర్వాత వచ్చిన ఎల్పిజి పాలసీ కారణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పూర్తిగా రెవల్యూషనరీ చేంజ్ వచ్చినాయి. ఈ రెవల్యూషనరీ చేంజ్ విధానం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th క్లాస్ ఆర్ లుకింగ్ ఫర్ ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ఎడ్యుకేషన్. మీరు లాస్ట్ 30 సంవత్సరాల్లో చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరూ బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ అంటున్నారు తప్ప ఇంకా వేరే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. ఈ మార్పు రావడానికి పివి నరసింహారావు గారి కారణం. రెండోది, అంతకుముందు మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే, ప్రైవేట్గా వ్యాపారం చేసుకోవాలంటే
300-400 లైసెన్సులు కావాల్సి వచ్చేది. ఓకే. ఆ లైసెన్సులు కూడా ఒక 3-4 సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ తిరిగితే ఇచ్చేవాడు. మీకు అంతెందుకు సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ కావాలి అప్పట్లో బిఫోర్ 1990. సైకిల్కి లైట్ లేకపోతే పోలీసులు పట్టుకుని వేధించేవాళ్ళు. ఒకవేళ లైట్ ఉందనుకోండి, లైట్కి సగం బ్లాక్ పెయింట్ ఉండాలి. ఆ బ్లాక్ పెయింట్ ఉంటేనే అలౌ చేసేవారు. బ్లాక్ పెయింట్ లేకపోతే మళ్ళీ ఫైన్ వేసేవాడు. అంటే అది ఒక దాన్ని ఏమనేవారంటే లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు అనేవారు. అండ్ ఈవెన్ మీరు నమ్మరు, మన 1975-77 ఎమర్జెన్సీ కాలంలో బలవంతంగా పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయించారు. ఓకే. పాపులేషన్ కంట్రోల్ అంటే దానికి టార్గెట్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సబ్ ఇన్స్పెక్టర్లకి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకి టార్గెట్లు ఇచ్చి మీరు వారంలో 100 ఆపరేషన్లు చేయించాలి, ఇలాంటి టార్గెట్లు ఇచ్చేవాళ్ళు. అలా బలవంతంగా ఇంప్లిమెంట్ చేశారు. అలాంటి ఆల్మోస్ట్ ఒక నియంత్రణ రాజ్యం లాంటి పరిస్థితి బిఫోర్ 1990. 1991 తర్వాత ఈ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి లిబరలైజేషన్లోకి ప్రవేశించినటువంటి పరిస్థితి. ఈ రోజున మనకి గతంలో జాబ్ అంటే ఒక 5,000, 3,000, 4,000 జీతాలు. ఈ రోజున మినిమం శాలరీయే 30,000 నడుస్తుంది. ₹1,00,000 జీతం ఒక నార్మల్. కొంతమంది స్టూడెంట్స్ని అయితే సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్లే కంపెనీలు ఉన్నాయి. అసలు క్యాంపస్ ప్లేస్మెంట్ అనేటటువంటి ఆలోచనే అసలు అప్పుడు ఉండేది కాదు బిఫోర్ 1990. ఇంకా కొంచెం లోయెస్ట్ లెవెల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక టెలిఫోన్ కావాలంటే అప్లై చేసుకుంటే 1990కి ముందు అప్లై చేసుకోవడానికి, సపోజ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా టెలిఫోన్ అప్లై చేయడానికి వెళ్ళాను. ఇక్కడ మన హ్యాబిట్స్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ ఆఫీస్. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 12 గంటలకి ఆ టైంకి వెళ్తాం, మధ్యాహ్నం కిలోమీటర్ల లైన్ ఉంది. భయపడి వచ్చేసాను. అక్కడ అడిగితే చెప్పారు ఎంత లైన్ ఉంది ఎలాగా అంటే, నువ్వు పొద్దున్న వచ్చి 5 గంటలకు లైన్ కట్టమని చెప్పారు. ఆ లైన్ చూసి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే 5 గంటలకు వెళ్ళి లైన్ కడితే అప్పటికే 1/2 కిలోమీటర్ లైన్ ఉంది. అట్లా లైన్లో నిలబడి ఆ 10 వరకు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి, వాడేమో 11కి వస్తే అప్లికేషన్ ఇచ్చి రిసీట్ తీసుకుంటే ఎప్పుడు టెలిఫోన్ వస్తుందంటే వెయిట్ చేయాలన్నాడు. ఎంత వెయిట్ చేయాలో తెలియదు మనకి, సరే వెయిట్ చేద్దాం అనుకున్నాం. అట్లా 2 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత టెలిఫోన్ వచ్చింది. 2 సంవత్సరాలు పట్టింది. ఆ స్థితి నుంచి మనం 2 గంటల్లో ఈ రోజున మనకి ఫోన్ కనెక్షన్ వస్తుంది. అలాంటి స్థితికి మారడం జరిగింది అంటే ఈ లిబరలైజేషన్ వల్లనే. 1990కి ముందు నువ్వు ఏరోప్లేన్ ఎక్కాలంటే అది ఒక డ్రీమ్, ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లాడికి ఉండే డ్రీమ్. అంటే మన బేగంపేట విమానాశ్రయం ఒకటే ఉండేది. ఓన్లీ ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్లే తిరిగాయి గవర్నమెంట్. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మన ఇది ఒక పిట్టగోడ ఉంటుంది. ఆ పిట్టగోడ ఎక్కి చూసేవాళ్ళం పిల్లలు. ఇది ఎప్పటికైనా సరే ఎక్కాలండి కోరిక. కానీ ఈరోజు ఏంది, రైళ్ల కన్నా ఎక్కువ ట్రైన్స్ ఈ ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక చోటకి వెళ్ళాలంటే గంటకి 3-4 ఫ్లైట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ మార్పు వచ్చిందంటే అది లిబరలైజేషన్ వల్ల వచ్చింది. కాబట్టి ఇలాంటి భారతదేశ ఆర్థిక స్థితిగతుల్ని, సంస్కృతిని పూర్తిగా ఒక రకంగా మార్చేసినటువంటి విధానాలు ఎల్పిజి ద్వారా వచ్చినాయి అన్నమాట. కాబట్టి పివి నరసింహరావు గారికి ఇండియాలో లిబరలైజేషన్ ప్రవేశపెట్టినందుకు భారతరత్న మాత్రమే కాదు, అసలు నన్ను అడిగితే అసలు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చని చెప్తాను నేను. అంటే ఈ లేట్ అయింది అనిపిస్తుందా? అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చి కూడా ఒకవేళ 10 సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ తరుణంలో అంటే ఇంత లేట్ ఎందుకు, ఇంత డిలే ఎందుకు అయిందంటే ఏమనుకో, అసలు కొన్ని విషయాలు లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్టుగానే పరిగణించవచ్చు. అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రతిభని గుర్తించడం కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదు, ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి. సో ఈ లిస్టులో నెక్స్ట్ ఇయర్ అంటే ఒక భారతరత్న అవార్డులు ఇవ్వడం అనేది సంవత్సరానికి ఒక 5 వరకు ఇవ్వచ్చు. సో ఈ లిస్టులో ఇంకా కొంతమంది ఇగ్నోర్ చేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ టైం ఇస్తారని ఆశించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్టీ రామారావు గారు ఉన్నారు. సో ఎన్టీ రామారావు గారికి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే ఈ ఇటువంటి పరిస్థితుల్లో అంటే మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డులు లెజెండరీ పర్సనాలిటీస్కి మాత్రమే కాకుండా అన్సంగ్ హీరోస్కి కూడా ఇస్తున్నారు. అవును, సొసైటీలో వాళ్ళు అసలు ఎవరో తెలీదు, ప్రకటించే వరకు తెలియదు. ఎస్, అవును. కాబట్టి అటువంటి అన్సంగ్ హీరోస్కి ఎంతమందికి, ఎన్ని వందల మందికి ఇచ్చారు. అవును. కాబట్టి ఈ రకంగా భారతరత్న ఇవ్వడం అనేది కొంచెం లేట్ అయినా సరే అదేం పొలిటికల్ ప్రయారిటీస్గా కాకుండా
ఇప్పటికైనా సరే దాన్ని ఒక ప్రతిభని గుర్తించిన దాని విధంగానే చూడాలి. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ వాళ్ళే పివి నరసింహారావు గారు టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన అసలు పట్టించుకోలేదు, ఆయన ఇగ్నోర్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయనకి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేశారు, పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నారు అని అనేకన్నా మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఇది. మీ హయాంలో మీరు ఎందుకు లేదు? అతను దేశ చరిత్ర గతిని మార్చినటువంటి ఒక ప్రధానమంత్రిని ఎందుకు మీరు గౌరవించలేదు? 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది, 2004 నుంచి 2014 వరకు. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకళ్ళు ఇచ్చారని చెప్పి ఆడవడం ఎందుకు? అంటే అమ్మ పెట్టదు, అడుక్కుని కూడా తిననివ్వదు. ఎందుకు పరిస్థితి? మరి నీకు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నువ్వెందుకు ఇవ్వాలి? నువ్వు ఇచ్చుంటే నీ గౌరవం నిలబడేది.